Hi friends, welcome back to the channel. Welcome back to new video. యూఎస్ సిరీస్లో దిస్ ద లాస్ట్ వీడియో. వెళ్ళిపోతున్నాయిగా, స్టార్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఇలా అక్కడికి వెళ్ళేసరికి టైం 3 అవుతుంది. అట్లాంటికి వెళ్ళి టైం ఉంటుంది తినేసి ఎయిర్పోర్ట్కి వెళ్తాం ఫ్రెండ్స్. లెట్స్ గో. ఇదే మనం ఫస్ట్ అడుగు పెట్టింది. ఆ రోజు నైట్ 10:30కి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళా. అప్పుడప్పుడు ఇక్కడ నుంచి వచ్చా. లైక్ ఇదే లైట్ దగ్గర ఆగాము. ఫస్ట్ కదా, అప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే. ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు. 20 days. వెనకాల పెడతావా అన్న? ఓపెన్ చేయవా అది? ఒకటి పెడదాం ఫ్రెండ్స్. యా ఫ్రెండ్స్, బ్యాగ్ సెట్టింగ్ అయిపోయింది. ఇవి వేడాక మరి వాటర్ బాటిల్స్ ముందా? యా ఇక్కడ చెప్తున్నా, వచ్చిన ఫస్ట్ డే ఎక్సైట్మెంట్ ఇంకా ఉంది. ఆ నైట్ ఇక్కడ వచ్చి ఇంత హ్యాపీగా ఉండే. బట్ ఇప్పుడు కొంచెం పట్టిన మూడ్. బట్ వెళ్ళాలి ఇండియాకి. వీ హ్యావ్ ఎ లాట్ టు డూ ఇన్ ఇండియా. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఏమో ఎప్పుడు అవుతుంది అని ఎదురు చూసాము. వచ్చాక ఈ 24 days సప్పని వెళ్ళిపోయినాయి. ఫ్లాష్ లాగా వెళ్ళిపోయింది. యా ఫ్రెండ్స్, లెట్స్ గో టు అట్లాంటా. టైం ఉంటే కొంచెం అట్లాంటా తిరిగేస్తాం. దెన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి బాయ్స్. ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఫ్రమ్ యూఎస్ టు ఇండియా. లెట్స్ గో. యూఆర్ స్టార్టెడ్ ఫైనలీ. వాచ్ ఇక్కడ పెట్టినా. దిస్ ఈజ్ ఏ గిఫ్ట్ టు వన్ ఆఫ్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. కానీ మనం పెట్టుకోవాలి అంతే. ఇక అంటే మనం వాడంగానే ఇస్తాం దానికి గిఫ్ట్ అన్నది, అంటే బాగోదు. ఫైనల్ టైం చెక్ ఫిల్ తినడానికి వచ్చినాం. కేమ్ టు చెక్ ఫిల్. ఇప్పుడు 4 సార్లు చూపిస్తాం, మళ్ళీ చూపిస్తున్నా. దిస్ డ్రైవ్ త్రూ చెక్ ఫిల్ 2 to 2. ఇందాక ఒక వైట్ గర్ల్, షీస్ క్యూట్. వాళ్ళ ప్రైవసీకి మనం అడ్డు ఉండకూడదు. మనం కూడా చూపించాలని ఆతృత ఉంటుంది. అలా ఉండకపోయినా కూడా యాక్చువల్లీ బీచ్ లో ఒక అమ్మాయి బాగుండే ఫ్రెండ్స్. ఫోటో ఇద్దాం అనుకున్నా కానీ ఎందుకులే మనకు అని ఇంట్రోవర్ట్స్ థింగ్స్, ఆల్ దోస్ థింగ్స్. అక్కడ చూసారా ఫ్రెండ్స్, అలా వస్తారు మనకు ఆర్డర్ అని కార్లు ఇచ్చిపోతారు. ఇక్కడ బతుకంతా అదే ఫ్రెండ్స్. కార్లో తినడం, కార్లు ఉండడం, కార్లు పోవడం అంతే. కార్లో తినాలి, కార్లు ఉండాలి, కార్లు పోవాలి. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్ని కార్లు అయిపోతాయి ఉంటాయి. కమ్మిదే సార్ మన ఆర్డర్ ఏది? అక్కడ ఉంది అమ్మాయి ఎందాక మాట్లాడింది మనం. క్యూట్ ఉంది. ఆయన వస్తున్నాడు. థ్యాంక్ యూ. అన్ని కంప్లీట్ మీల్ ఫ్రెండ్స్. ఇట్స్ ఏ ఫ్యామిలీ టీమ్. అదే ఏదోటిలే మొత్తం ఇక ఫ్యామిలీ మీల్ అన్నట్టు. ఇది ఫ్యామిలీ కోసం దొబ్బి తినేసి దారిలో తినుకుంటూ పోవాలి. మన దగ్గర టైం లేదు. ఏదో ప్లాన్ చేస్తే ఏదో అయ్యింది. బట్ యాజ్ పర్ అవర్ దరిద్రం, we need to get back to where we came from. మనగా ఇది లాస్ట్ టైం పొటాటో చిప్స్. మన దగ్గర ఫ్రైస్ ఉంటాయి, ఇక్కడ ఇట్లా చిప్స్ లెక్క ఉంటాయి. బాగున్నాయి. తినుకుంటా రికార్డ్ చేయడం. మనం ప్రొఫెషనల్ బ్లాగర్స్ ఇంకా అవ్వలేదు. ప్రతిదీ రికార్డ్ చేసి చూపించేంత స్థాయికి మనం ఎదగలేదు. సో ఇవన్నీ తినేస్తా ఫస్ట్. యా ఫ్రెండ్స్, కొంచెం నిన్న అకౌంట్ డల్ ఉండే, మళ్ళీ ఇప్పుడు అంత డల్ ఉంది. అంటే టూ బి ఆనెస్ట్ చెప్పాలంటే నాకు వెళ్ళాలని లేదు, ఇక్కడ ఉండిపోవాలని ఉంది. బట్ వీ కెనాట్ స్టే హియర్. ఉండకూడదు. మనకు వీసా ఇచ్చింది అందుకు తిరగడానికి, ఇక్కడ ఉండిపోవడానికి కాదు. సో వెళ్ళాలి, తప్పదు. చిక్ ఫిల్ కోక్. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా బయటకు వస్తే మొత్తం జంక్ ఫుడ్డే. ఇండియాకి వెళ్ళాక ఇంత తినలేం, అంత ప్రాపర్ డైట్ ఉంటుంది. ఇండియాలో మనం ఇంత చెత్త ఫుడ్ తినమంటే ఇంట్లోకి రానియరు, అండ్ మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు సగం ఖరాబ్ అయి ఉంటుంది. ఇండియాకి వెళ్ళాక ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ ఫుడ్ ఎథిక్స్ అండ్ అన్ని ఫాలో అవుతాం. సో అప్పట్లో టైం ఉంది కాబట్టి ఏది పడితే తినొచ్చు. Oh friends, unique cars.
వచ్చేసాం జార్జియా స్టేట్ కదా. దట్స్ ద కియా బల్వార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మైక్ లేదు అందుకే అరుస్తున్నా. మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం నేను యూఎస్ పై చూడడానికి రోడ్ ట్రిప్ అన్నారు. మళ్ళీ వచ్చినాం బిర్యానీ అండ్ గ్రిల్కి. లాస్ట్ టైం గీ రోజ్ చికెన్ అంట. స్పీడ్ తీసేసిన అంటే తినేటప్పుడు ఎందుకని తినేసి ఎయిర్పోర్ట్ పోవాలి. ఎయిర్పోర్ట్ పోయేసరికి 5:30 అవుద్ది. సో వీ హ్యావ్ 2 hours టైం. 6:30 అండ్ 7:30. 7:30 ఫ్లైట్. దెన్ 14 hours. మళ్ళీ 14 hours దోహా పోతుంది. అక్కడ ఒక 3 hours లేవర్. దెన్ మళ్ళీ ఒక 4 hours హైదరాబాద్కి ఫ్లైట్. పోయేసరికి సండే రోజు అర్ధరాత్రి 2 అవుతుంది. మళ్ళీ దయ్యాలు చూపించిన టైం అది. అప్పటి నుంచి ఇంటికి వెళ్ళాలి. యా, లెట్స్ హ్యావ్ సమ్ లంచ్ at 4 PM. One last Coke. One last Coke in US. Cheers friends. అసలు టేస్ట్ బాగుంది. అక్కడ ఏం చేత పోల్సిన టేస్ట్ బాగుంది. కార్యక్రమం అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి నెక్స్ట్. యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. తినేసి ఎయిర్పోర్ట్ వెళ్ళడం అయ్యా. తినడం అయిపోయింది. ఎయిర్పోర్ట్ పోవాలి ఇప్పుడు. మనకి ఎప్పుడు లాస్ట్ మినిట్ దురదాన్ని ఒకటి ఉంటుంది, లైక్ తెలుసు కదా. ఎగ్జామ్ అయినా సరే లాస్ట్ డే ముందే చదవాలన్నట్టు. ఏదో చెప్తున్నా. యా, ఏరోప్లైన్ 7:30కి అయితే మనం 6 వరకు పోతున్నాం. అక్కడ ఏదైనా మనకు లాస్ట్ మినిట్ వరకే ఉండాలి. టైం ఆల్మోస్ట్ 5:30 అవుతున్నా కూడా ఎండ కొడుతుంది ఇంకా ఇక్కడ. లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. సారీ వెరీ వెరీ సారీ. అక్కడ కొంచెం ఎక్సైట్మెంట్లో కార్ కదా, సైడ్ కద్దలు కనపడకుండా డ్యాన్స్ చేస్తాం అన్నట్టు. ఇట్లా మనకు ట్రాఫిక్ జామ్ ఉందంటే హైదరాబాద్ వైబ్స్ వస్తాయి. స్పీడ్ పోసేసరికి అంత తేడా ఉంది. ఇట్లా చూసి కొంచెం వీఆర్ గుడ్. వెనకాల ఉన్నాడు టైగర్ నేమ్స్. వచ్చేసింది ఎయిర్పోర్ట్. ఒక 5 minutes డ్రైవ్ ఉంది ఎయిర్పోర్ట్ కి. పోయేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోద్ది అనుకుంటా. లెట్స్ సీ, వి హావ్ 1.5 hour టైం, హౌ ఇట్ విల్ గో అనేది. ఫ్రెండ్స్, అక్కడ ఏరోప్లేన్ పోతుంది. ఇంకోసేపు అయితే మనం కూడా దాని వల్ల అయితే కళ్ళ ముందు పోతుంటే దగ్గర నుంచి పోతుంది. అది కెమెరాల దూరం ఉంది కానీ అట్లా అంటే డెల్టా ఎయిర్వేస్ హబ్ వాళ్ళ మెయిన్ ఆఫీస్ ఏదో సంథింగ్ ఇక్కడే ఉంటాయి ఇవన్నీ. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏదో ఇవన్నీ ఇక్కడే డెల్టా ఉంటాయి. మనది ఖతార్. పెట్టిన తీసేస్తున్నా మ్యాప్స్. 8 minutes ఉందా గోయింగ్ టు టెర్మినల్. ఇదంతా టెర్మినల్ రోడ్. ఇందాక చూపించిన డెల్టా ఎయిర్వేస్ ఏమో డొమెస్టిక్ది. మనం ఇంటర్నేషనల్ టెర్మినల్ పోతాం. డెల్టా హెడ్ క్వార్టర్స్ అంట. డెల్టా హెడ్ క్వార్టర్స్ అని డెల్టా ఎయిర్వేస్ అన్ని ఇక్కడ ఫ్రెండ్స్. ఏరోప్లైన్స్, పలాని కార్ పార్కింగ్స్, ఫెడెక్స్ యాడ్ సార్ అది. ఫెడెక్స్ అది కాదు. అప్పుడు చూసేవా కబాలి యాడ్ కూడా ఉంటుంది ఏరోప్లేన్ మీద. మళ్ళీ ఎయిర్ ఏషియా అన్నది మీద కబాలి యాడ్ వేస్తారు తల ఇవ్వాలి. రంగమధ్య రట్టుమే నాకు తెలిసి అట్లా ఫెడెక్స్ వేసిరంటే అవన్నీ తీసుకోవటి ఏమో మరి. ఇంటర్నేషనల్ అట్లా వస్తాయి కదా అవి. ఇక్కడ అన్ని ఫెడెక్స్ ఉన్నాయి. ఫెడెక్స్ అని ఏరోప్లేన్ పైన మీద యాడ్ ఉంది. మేబీ ఇక్కడ అన్ని డైరెక్ట్ ఏరోప్లేన్ నుంచి తీసి అన్ని నింపడానికి ఏమో ఇదంతా కార్గోస్ లెక్క ఉన్నాయిగా. ఇదంతా డొమెస్టిక్ టెర్మినల్ కదా అక్క, అయితే ఇంటర్నేషనల్ అయినా సరే ఏ టెర్మినల్ అయినా సరే ఫ్లైట్ అయితే ఎగురుతుంది. నా ముందు ఫ్లైట్ పోతుంది. కళ్ళను చూస్తే దగ్గరగా ఉంది బట్ కెమెరాలో చిన్నగా ఉన్నాయి. ఏంటంటే GTA గేమ్ లో ఎయిర్పోర్ట్ పక్కన పోతుంటారు కదా, అట్లా ఉంటుంది ఇది. ఇదంతా ఎయిర్పోర్ట్ పక్కన టెర్మినల్ పక్కన మనం తిరుగుతున్నాం. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, మ్యారియన్ హోల్బ్రూక్ జాక్సన్ జూనియర్ ఇంటర్నేషనల్ టెర్మినల్. వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టెర్మినల్. It's time to leave USA. Arrivals, departures, hourly parking అంట ఫ్రెండ్స్. పార్కింగ్ చేసావు ఫస్ట్.
అబ్బా అన్ని దేశాల జెండాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సారీ కెమెరా పైకి వెళ్ళిపోయింది. అన్ని దేశాల జెండాలు ఉన్నాయి. జిగిరే 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 జి. మన ఇండియా జెండా ఏడుంది సార్? లేదా? రే భారతదేశం జెండా లేదా? నేనే మిస్ అయినా. కాదు అది కాదు, అది ఐర్లాండ్ అనుకుంటా. ఐర్లాండ్ అది. మనది లేదా ఏంది ఇక్కడ? ముందడు సీనరీ వెనకాల మీకు సౌండ్ వినిపిస్తుంది, ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మా వాడికి ఎక్సైట్మెంట్. డిపార్చర్స్. నమ్మ కెమెరా ఎవరైనా కొత్తగా అట్లాంటి ఎయిర్పోర్ట్ వస్తే చూసుకోండి, పార్కింగ్ రైట్స్ అవి. అరే కిందకి నువ్వు ఆడకు రావాలి. 7:20 ఫ్లైట్ 6కి వచ్చిన. 1 hour టైం ఉంది. స్పీడ్ వెళ్ళాలి ఇక. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. పోతా వీడియో ఏం రికార్డ్ చేయాలి, కూడా వెనక రికార్డ్ చేస్తాం. చెకింగ్ చేస్తారు. మనది ఖతారు 4లో ఉంటుంది. 2 డెల్టా ఉంది. మనది ఖతారు 4. స్పీడ్స్ చేసిన అంత డార్క్ ఉంది కాబట్టి నో నీడ్ ఆఫ్ స్ప్రైట్స్, కూలింగ్ గ్లాసెస్. ఇప్పటి నుంచి మనంతా వేరుంటుంది. ఖతార్ 4. లెట్స్ గో బ్రోస్, లెట్స్ గో. వచ్చేసిన చెకింగ్ దగ్గర బ్యాగ్ చెకింగ్ చేసి ఒక విండో సీట్ అడుగుదాం. దెన్ వి విల్ సీ హౌ ఇట్ గోస్. లెట్స్ గో. దట్ ఈస్ బిజినెస్ క్లాస్. ఏదో ఒక రోజు మనం కూడా బిజినెస్ క్లాస్ ఎక్కుతాం. అంతమంది ఉన్నారు భయ్యా. 6:30 and 7:30 ఫ్లైట్ ఉంది. చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. మనం బుక్ అయిపోతాం. ఇంకో 1 hour ఉంది మనకి. 1 hourలో అవుతుందో చూద్దాం. ఎయిర్పోర్ట్ ఖతార్ ఎయిర్పోర్ట్ ఇది. మళ్ళీ వచ్చి ల్యాండెడ్ అప్ ఇన్ ఖతార్ దోహా. పెద్ద పెద్ద స్టోరీలు అయినాయి. ఇప్పుడే ల్యాండ్ అయినా జరా మనం ఇంకో ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి. ఫ్లైట్ దగ్గరికి వెళ్ళినాక మొత్తం స్టోరీ అంతా చెప్తా. అసలు ఫ్లైట్ ఎక్కేది, ఎప్పుడు ఎక్కేందులో, ఎట్లా ఎక్కేందులో పెద్ద రచ్చ స్టోరీలు అంతా అయింది. మొత్తం అయితే లాస్ట్ ఫైనల్ ఎక్కేసాం. ఫ్లైట్ ఎక్కేసాం ఫ్రెండ్స్.
ఫ్రెష్ అయిపోయినాం. లెట్స్ గో. ట్రాన్స్ఫర్స్కి వెళ్ళాలి. లెట్స్ గో. పోదాం పోదాం పోదాం. ఫ్రెష్ అయిపోయినా. పెద్ద స్టంట్లు, పెద్ద స్టోరీలు అయినాయి. ఇంకా నాకు అసలు మూడే లేదు, బ్లాగ్ తీయాలని మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు అంటే రికార్డ్ చేయాలని. అక్కడికి వెళ్ళి కూర్చుంటా. ఫస్ట్ మన ట్రాన్స్ఫర్ ఫ్లైట్ ఎత్తుకొని కూర్చొని ఇప్పుడు జరిగిన స్టోరీ చెప్తా. ట్రాన్స్ఫర్కి వచ్చేసాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవరు రేటెడ్ అంత తక్కువ ఉంది. చూద్దాం వాడు ఏం చేస్తాడు, ఏమంటాడో సార్. లెట్స్ గో. మన గేట్ దొరికేసింది. గేట్ A1 అంట. వాడు సెక్యూరిటీ చెక్ అని చెప్పి మొత్తం అన్ని పీసుకు దొబ్బాడు. మళ్ళీ అన్ని తీపిచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ 45 minutes టైం పడుతుంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి డ్యూటీ ఫ్రీ చూపిస్తా. డ్యూటీ ఫ్రీ అనుకుంటా. మనది A1 ఫ్రెండ్స్. సో టోరీ దగ్గరే ఉంటుంది. వచ్చేసాం ద ఫేమస్ దోహా. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎప్పుడు వస్తామో రామో తెలియదు. అందుకే ఇంకా మన ఫ్లైట్ నెంబర్ పెడదాం. QR500 సర్చ్. గేట్ A1 దగ్గర చూడడం. ఫ్రెండ్స్ ఇక్కడ డాల్గడ్ అందరూ దోహా వచ్చినప్పుడు ఫోటోలు తీస్తుంటారు. అది మళ్ళీ వచ్చా. ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. మేము మళ్ళీ ఒకసారి చూద్దామని మస్తు. మనం ఇంకా 3 hours టైం ఉంది. ముందు గేట్ దగ్గర కూర్చొని మనం సెట్టింగ్ చేసి మాట్లాడేసి A1 కూడా దగ్గరే ఉంటుంది మనకి. మనం లాంజ్లలో అక్కడిక్కడ తిరిగేంత రిచ్ కాదు. సో ఇట్స్ నాట్ అండ్ వాట్ బిరా. లాస్ట్ టైం చూపించాయి ఇవన్నీ కొత్త డ్యూటీ ఫ్రీ. కేదార్ పోదాం, చూద్దాం. మళ్ళీ మన ఈ డ్యూటీ ఫ్రీ తిరిగితే నాకు ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. పోయి గేట్ దగ్గర హ్యాపీ కూర్చుంటా. ఇదైతే అయింది. 3 minutes వాక్. గేట్ A1కి 3 minutes వాక్ అంటాం. డ్యూటీ ఫ్రీ 20 days. 20 days ఉంది అక్కడ. గేట్ A1 అదే అరౌండ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ సీట్ చేసుకుంది. మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి ఇంకా 3 hours టైం ఉంది. అప్పలోపు చిల్ అవుదాం. అట్లా లోపల పంపిస్తారు. మళ్ళీ గేట్ అప్ వెళ్ళాలంటే సెక్యూరిటీ చెక్. అసలు ఏమైందో మ్యాటర్ చెప్తా. పెద్ద రాడ్లు, స్టంట్లు బట్టి అవన్నీ చెప్తా. 3 hours ముందు ఉండాలి. సో అసలు మేము ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంతగా. 7:30 ఫ్లైట్ అంటే 4:30కి ఉండాలి కదా. సో 5 వరకు ఉన్నాం అక్కడ ఎయిర్పోర్ట్లో. అక్కడ ఏమైంది, లైన్ ఒకటి మిస్ అయినాం. లైక్ ఇంటర్నేషనల్ టర్మినల్స్కి వెళ్ళాల్సింది. అక్కడ ఇక లైన్ మిస్ అయితే మళ్ళీ తిరిగేది ఉంటుంది కదా, అది మిస్ అయిపోయి ఆడ ఒక 20 minutes పోయింది. అంటే ఆల్మోస్ట్ 5:20, 5:30 మధ్యలో ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినాం. ఎంటర్ అయితే ఏమైంది, 1 hour పోయింది. 2 hours ఉంటుంది. సో 5:30కి లోపలికి వెళ్ళినాక ఏమంటారు, మన బ్యాగ్ చెకింగ్ చేస్తాం కదా, అక్కడ చాలామంది ఉన్నారు ఖతార్కి. సో అక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ లైన్ నిల్చున్నాక ఎకానమీ క్లాస్, బిజినెస్ క్లాస్ సపరేట్ ఉంది, ఎకానమీ క్లాస్ సపరేట్ ఉంది. అక్కడ నిల్చున్నాక ఒక 10-20 minutes అయిందంటే లైక్ 5:50 అట్లా అవ్వగానే అవ్వదు, లైక్ చెక్ ఇన్ అవ్వదని అర్థమైంది. యా, ఎవరు వచ్చారు వాష్రూమ్ అని అడుగుతారు. అందుకే మళ్ళీ వీడియో ఆపేసిన. అక్కడే 5:45 అయితే దెన్ ఇంకా ఒక ఖతార్ పర్సన్ వచ్చేసి లైక్ బోర్డింగ్ ఎవరికైతే స్టార్ట్ అవ్వని ఇంకా టైం తొందర ఉందో వాళ్ళు ఓన్లీ, అది కూడా ఓన్లీ 1% వెళ్ళే వాళ్ళు అయితేనే బిజినెస్ క్లాస్కి వెళ్ళండి అన్నాడు. సరే అని బిజినెస్ క్లాస్ వెళ్ళా. ఇప్పటికి 5:50 or 6 అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళాక లైన్ నిల్చున్నా. ఓ 4 ఉండే అంతే నా ముందు. వెళ్ళినాక పెద్ద బుగ్గ మ్యాటర్ ఏంటంటే 2 చెక్-ఇన్ బ్యాగులు, 1 క్యాబిన్ బ్యాగ్, 1 ల్యాప్టాప్ బ్యాగ్ ఉండే. సో ఇన్ని బ్యాగ్స్ అలో చేయము, ఓన్లీ 3 bags ఇవన్నీ డిసైడ్ చేసుకో అన్నాడు. అని మనకి ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి. నేనేమో ఇండియా నుంచి వచ్చేటప్పుడేమో అన్నీ తీసుకొచ్చిన 4 బ్యాగులు. అదేంటి ఇట్లా ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇట్లా తీసుకొచ్చినాం కదా, ఇప్పుడు ఆ లోడ్ లేదా అంటే వాళ్ళు లేదు అట్లా లేదు, నుంచి యూఎస్ నుంచి వెళ్ళేటప్పుడు అట్లా ఉండదు, ఓన్లీ 3 bags ఏవో డిసైడ్ అవ్వు తొందరగా, బోర్డింగ్ టైం అయిపోతుంది అన్నాడు. ఏం చేసిన, నా ల్యాప్టాప్ బ్యాగ్లో నా ల్యాప్టాప్లు, ఏమంటారు ట్యాబ్, ఆ చార్జర్లు అవన్నీ తీసేసి క్యాబిన్ బ్యాగ్ తీసేసిన.
ఇంకా బట్ట అటు ఇటు సదిరి వెయిట్ అవి ఇవి చెక్ చేసి అట్లా చాలా టైం అయిపోయింది అక్కడే. అక్కడ ఒక 20-30 మినిట్స్ పోయింది. కూడా వాళ్ళు మళ్ళీ వెయిట్ ప్రాపర్గా చూస్తుండు. వెయిట్ ఎక్కువ ఉందంటే నీకు $250 సంథింగ్ ఎంత మళ్ళీ నీకు పడుతుంది అదంతా అంటాడు. లేదు నువ్వు నా ముందు ఒక బ్యాగ్ తీసుకొని మళ్ళీ లోపలికి ఇంకో బ్యాగ్ వెళ్ళినావు అంటే అక్కడ నీకు ఫైన్ వేస్తారు వాళ్ళు. 2 బ్యాగులు లోపలికి అలో చేయరా నాదే అన్నాడు. సరే అని చెప్పి ఇంకా లాస్ట్కి బట్టలు అటు ఇటు సదిరేసి కొన్ని షూ వేసేసుకొని చార్జర్ ఒకటి జీబ్ అట్లా పెట్టుకొని మేనేజ్ చేస్తే చెక్-ఇన్ బ్యాగ్స్ అనేవి 23 సెట్ అయినాయి. బట్ క్యాబిన్ బ్యాగ్ అనేది 8 kgs వచ్చింది. ఇంకా వాడు అలో చేసిండు. ఓకే వీళ్ళు అప్రూవ్ అన్నాడు. బా థ్యాంక్ యూ అన్న. వెళ్ళిన 6:30 అయింది అప్పటికి. 6:30కి వెళ్ళి లైన్లో నిల్చుంటే ఏమంటారు ఆల్రెడీ క్లిప్ ఉంటుంది, క్లిప్ రికార్డ్ చేశాను. 5 లైన్లు ఉన్నారు సెక్యూరిటీ చెక్కిన వాళ్ళు. అప్పటికి కొంతమందిని అడిగా లైక్ బోర్డింగ్ టైం స్టార్ట్ అవుతుంది కొంచెం అలో చేయండి అంటే ముందు ఉంటారు నా ముందులని అడిగితే వాళ్ళు కొంతమంది అలో చేసారు. అట్లా వెళ్ళిన ముందుకి అట్లా ఏమంటారు అట్లా ముందుకు వెళ్తే ఒక తెల్ల పిల్ల ఉంది. ఇంకా కొంతమంది ఉంటారు సైకిల్ వాళ్ళు ఎక్కడైనా కూడా తగులుతున్నామా ఆమె ఇక నేను అలో చెయ్యా ఎందుకు లేట్ వచ్చినావు అది అంటే మేము లేట్ అవ్వాలనుకున్నాం. సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. దాని తర్వాత ఏమైంది నా ముందు ఒకడు ఐరిష్ కూడా సమ్ ఇటలీ అదే యూరోప్ కంట్రీ కూడా డోంట్ వరీ మై ఫ్లైట్ ఈజ్ ఎట్ 7:10 ఓన్లీ అన్నాడు. నాదేమో 7:30కి ఉంది, వాడిది 7:10కి. కూల్ అయినా వెనకాల ఒక బ్లాక్ లైక్ వచ్చి అమెరికన్ అంటాడు బ్లాక్ పర్సన్ ఆడు చూసి డోంట్ వరీ బ్రో మై ఫ్లైట్ ఈజ్ ఎట్ 7:35 PM అన్నాడు. అప్పుడు నా వెనకాల మళ్ళీ మన ఇండియన్స్ దోహా ఫ్లైట్ వాళ్ళు ఉన్నారు, నా ఫ్లైట్ వాళ్ళు వస్తున్నారు. ఆమె అలో ముందు ఆమె అంటే లైన్లో నిలిచారు కదా, వాళ్ళు జరిగితే మనం ముందుకు వెళ్తాం, వాళ్ళు జరగట్లా. సో ఇంకా అది పెద్ద అయిపోయింది. ఇంకా నేను కళ్ళకు చెప్పిన ఆమె జరగట్లేదు అండి నేను మీ ఫ్లైట్ అంటే వాళ్ళు కూల్ అయినారు. అట్లా లైన్లోకి వచ్చే వాళ్ళతో చిల్ అయినా డోంట్ వరీ ఇంకా మనం సెక్యూరిటీ అయిపోయిన రన్ చేయాలి హుస్సేన్ బోల్ట్ లాగా పరిగెట్టాలి అది ఇది అంటే 7:30కి ఫ్లైట్ అంటే ఇంకా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా లైక్ మేము ఏం చేయలేము ఇట్లనే లైన్లో వెళ్ళాలి అన్నారు. నాకేమో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కాకపోతే నా ముందు లేని కల్లో నాకంటే ముందు కాబట్టి కొంచెం చిల్ అయినా. అట్లా సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇప్పుడు ల్యాప్టాప్ బ్యాగ్ అంటే వెంటనే ల్యాప్టాప్ తీసి దానిలో ఉక్కేస్తాం. కాకపోతే మనదేమో ఇది క్యాబిన్ బ్యాగ్ వేసరికి మళ్ళీ జిప్ ఓపెన్ చేయాలి, అటు ఇటు పడుతుందో లేదని చూసుకోవాలి. అంత హడావిడిలో ఏది పడుతుంది ఇట్లా పడితే అట్లా పెట్టేసిన. ఇంకా ఈ 14 hours జైల్లో ఆ ల్యాప్టాప్ ఎట్లుందో కూడా తెలియదు. మొత్తం మా బ్యాగ్ ఉక్కేసి పడేసిన. కరెక్ట్ 7:29కి ఊరికి నా సెక్యూరిటీ చెక్ అయిపోతే ఇంకా లక్ ఏంటంటే గేట్ కొంచెం దగ్గరే ఉంది. అది F7 గేట్ అనుకుంటా. ఇంటనే దగ్గర ఉంది. జస్ట్ ఉరుకుతే F7 కనిపించింది. అప్పటికి కతారు కొంతమంది ఇటు సైడ్ సెక్యూరిటీ దగ్గరకు వస్తున్నారు నా కోసమే. నేను ఉరుకుతుంటే ఒక ఇద్దరు వచ్చి లైక్ ఆర్ శశిప్రీతం అంటే అవును అనగానే వెంటనే బోర్డింగ్ పాస్ చూపించారు. అది చిన్నది చేసుకొని లోపలికి అలా చేశారు. నేను వెళ్ళగానే గేట్ క్లోజ్. నాను ఇట్లా నా సీట్ ఎత్తుకొని బ్యాగ్ పెట్టేసా, ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. మన అదృష్టం. మన ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏం రికార్డ్ చేయాలి. అప్పటికి టెన్షన్ ఉండే. ఫోను, పవర్ బ్యాంక్ అవన్నీ ఎట్లా పడితే అట్లా ఇంకేం తీసుకోలేదు. మెల్లగా ఆ జేబులో నా కొత్త ఫోన్, పాత ఫోన్ ఉన్నాయి, హెడ్ ఫోన్స్ ఉండే. ఇక అంతే 14 hours అట్లనే గడిపేసినాం. ఇప్పుడు మెల్లగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అన్నీ సెట్ అయినా కొంచెం ఫ్రీ ఉంది. అది ఫ్రెండ్స్ జరిగిన మ్యాటర్. జరిగిన పెంట 1 minute ముందు ఎక్కా ఫ్లైట్. ఇంకో 1 hourలో ఫ్లైట్ ఉంది. అది ఎక్కితే హైదరాబాద్ వెళ్ళిపోతాం. సక్సెస్ఫుల్గా ఫస్ట్ టూర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ట్రిప్. యా ఫ్రెండ్స్ ప్రీ బోర్డింగ్కి వచ్చేసా. ఫస్ట్ నేనే వచ్చా, నిల్చుంటే రమ్మన్నారు పోయినా. ప్రీ బోర్డింగ్ అంటే బోర్డింగ్కి ముందు ఉండేది. నెక్స్ట్ బోర్డింగ్ 6:40కి స్టార్ట్ అవుతుంది. ఇంకో 1/2 hour లెట్స్ వెయిట్ ఫ్రమ్ దట్. ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్ని బ్యాగ్లో తీసుకొని సెట్టింగ్ చేసుకున్నాం. మళ్ళీ ఫ్లైట్లోకి ఇబ్బంది పెట్టబోదు. వీ హ్యావ్ అ టైమ్ రైట్ నౌ. సో అన్ని సెట్ చేస్తా ఇప్పుడే. యా లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఫ్రమ్ దోహా టు హైదరాబాద్. ఈ ట్యాబ్లో ఇంకా మౌంటో మీరు టైం చూపిస్తుంది. ఒకసారి వైఫై కనెక్ట్ అయినాం అనుకో, వైఫై కనెక్ట్ అయితే కథం టైం చప్పని మారిపోద్ది. ఇంకా మారలేదేంటి?
మారాలి కదా సార్, ఓకే సైన్ ఇన్ అవ్వాలా. 9:58 ఉంది కదా, అక్కడ మార్నింగ్ ఇప్పుడు 10 అవుతుంది. జస్ట్ గంట ఉంటాం. అది ఎప్పుడు 6 అవుతుంది. అదే టైం మారట్లే, లొకేషన్ ఆన్ చేద్దాం. కొంచెం వింటర్ టైం మారిపోయింది, అది మ్యాటర్. Lufthansa Airways. Finally, Hyderabad. ఫ్రెండ్స్ ఫైనల్ రీచ్డ్ హైదరాబాద్. 20 రోజుల తర్వాత హైదరాబాద్ ల్యాండ్ మీద అడుగుపెట్టా. కస్టమ్స్, లగేజ్ అదొక హాఫ్ అన్ అవర్, డివైస్ వరకు ఒక 1 అవర్, మ్యాక్స్ టు మ్యాక్స్ 5:36 వరకు ఇంటికి వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 3 అవుతుంది, 2:30 3 అవుతుంది. రికార్డ్ చేసిన టైం తెలియదు. మొత్తానికి హైదరాబాద్లో ల్యాండ్ చేసేసాను, కార్ పెట్టేసాను. కేమ్ బ్యాక్ టు ఇండియా అగైన్. ఫైనలీ 26 రోజుల తర్వాత సక్సెస్ఫుల్గా ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇంటికి పోయినామంటే, బ్యాగ్లని ఇంటికి వెళ్ళాయంటే కంప్లీట్ సక్సెస్ అన్నట్టు. వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుండే, బట్ ఇక వచ్చేటప్పుడు అంత ఎక్సైట్మెంట్ లేదు. కొండలు అయిపోయినా 20 రోజులుగా బాగా అలవాటు అయిపోయింది. అక్కడ ఫుల్ తిరగడం, ఏం పని లేదు, ఏం లేదు, తిరగడమే కదా. సో మంచిగా చిల్ అయ్యి ఉండే. ఆల్రెడీ సండే అయిపోయింది ఈరోజు. ఇక రేపటి నుంచి మళ్ళీ డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుంది. ఏముంటుంది అంటే చూద్దాం. ఏమంటారు, ఏం తెలియదు మనకి, ఫస్ట్ టైం ఇది ఇండియన్లో ఇమిగ్రేషన్ కూడా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. భయ్యా కస్టమ్స్ కూడా ఎందుకు పోయినా యూఎస్ కన్నాడు, మనం కదా ఇంకా టూరిస్ట్ కానీ సరే బాగున్నాడు. బ్యాగ్ తీసుకున్నామంటే అయిపోద్ది పని. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళారు, వీడియో తీస్తే ఇంటికి వెళ్ళాక అంతే. ఇక యూఎస్ టు ఇండియా, హైదరాబాద్ కథం. మన బ్యాగులు ఇవే. 23 kg, 7 kg. ల్యాప్టాప్ బ్యాగ్ ఆలోచించాలి, అన్ని సెట్ చేసుకొని ఇంటికి పోవాలి. ఇక లెట్స్ గో. తెలిసిన డ్యూటీఫుల్ బాటిల్ కొనరా అన్నాడు. బాటిల్ కొన్న ఫ్రెండ్స్, జాక్ డేనియల్స్ అంట. బిల్ వేసుకొని ఇంటికి పోదాం. లెట్స్ గో జాన్. బిల్ చేద్దాం. బాటిల్ తీసుకున్నా ఫ్రెండ్స్. బాటిల్ తీసుకున్నాక మన పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ తీసుకున్నారు. దెన్ వెళ్ళిపోమన్నారు. బిల్లు కట్టేస్తే బ్యాగులు తీసుకొని బయటికి వెళ్ళాలి. ఇక మన బాటిల్స్ ఇవే ఫ్రెండ్స్, బాటిల్స్. బయటికి వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా హైదరాబాద్కి వచ్చేసినాం. బాటిల్ తీసుకున్నా, బ్యాగులన్నీ దొరికినాయి. క్యాబ్ బుక్ చేస్తున్నా. సమయం పొద్దుగా 3 అవుతుంది. మార్నింగ్ 6 అట్లా వెళ్తా అనుకున్నా, బట్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నా. ఎయిర్పోర్ట్ 4 అవుతుంది టైం. ఎయిర్పోర్ట్ PHP metro station. క్యాబ్ వచ్చాము, క్యాబ్లో ఎక్కుతున్నాం. గోయింగ్ హోమ్. అయ్యా హైదరాబాద్. మ్యాక్ ఆన్ చేసాం ఫ్రెండ్స్. మ్యాక్ ఆన్ చేస్తే యూఎస్ టైం చూపిస్తుంది. పొరపాటున కానీ ఇప్పుడు నేను నెట్ కనెక్ట్ అయిపోయినా అంటే ఇండియా టైం చూపిస్తుంది. డ్యామేజ్ అయిపోయిందని భయపడ్డా. ఆడ ఎయిర్పోర్ట్ దగ్గర ఇష్టం ఉన్నట్టు పడేసి ఉండే కదా, సో డ్యామేజ్ అయిందేమని భయపడ్డా. చెక్ చేస్తున్నా ఇప్పుడే. గీతలేం వల్లే, వర్కింగ్ ఫైన్.